ఏపీలో మరో పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకు కర్నూలు విమానాశ్రయాన్ని ఎంపిక చేశారు. కర్నూలు ఎయిర్పోర్టులోనే దీనికి అనుమతి లభించింది. త్వరలోనే ఏపీ ఏడీసీఎల్ కాంట్రాక్టర్ను ఎంపిక చేయనుంది. అలాగే కార్యాచరణ మొదలుపెట్టేందుకు అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. ఎస్ కాంతి. మురళి, ఆంధ్రప్రదేశ్ వాసులకు మరొక గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం చెప్పిందని అనుకోవాలి. ప్రధానంగా కర్నూలు వాసులకు ఇది పెద్ద తీపి కబురుగా భావించాలి. ఆంధ్రప్రదేశ్ లో మరో పైలట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది. పైలట్ శిక్షణ సంస్థకు సంబంధించి కర్నూలులో వస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటుగా మరింత ఆ ప్రాంతానికి చెందినటువంటి యువతకు అవకాశం దక్కే అవకాశం ఉంటుంది. అయితే ఈ పైలట్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కర్నూలు విమానాశ్రయంలో ఏర్పాటు చేయాలని అనుమతి ఇవ్వడంతో ఓర్వకల్లులోని విమానాశ్రయంలో ఈ పైలట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ఏదైతే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ కర్నూలుకి సంబంధించినంత వరకు ఆ శిక్షణా కేంద్రం ఏదైతే విమానాశ్రయ పరిధిలో జరుగుతుందో దానికి సంబంధించి ఆ శిక్షణా కేంద్రం రావడంతో ఆంధ్రప్రదేశ్ లో మరికొంత ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ పనులు ఏవైతే శిక్షణా కేంద్రానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించేందుకు ఏపీ ఏడీసీఎల్ కాంట్రాక్టర్ ను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంది. ఈ నేపథ్యంలో శిక్షణ తరగతి ఏదైతే ఉందో త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. సో రాష్ట్రంలో రెండో పైలట్ శిక్షణా కేంద్రం ఏదైతే కర్నూలు విమానాశ్రయానికి సంబంధించి ఎఫ్టీఓ ఏర్పాటుకు ప్రభుత్వం ఏదైతే అంగీకారం తెలిపిందో దానికి సంబంధించి ఈ శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తోంది. అయితే ఖాళీగా ఉన్నటువంటి స్థలంలో రెండో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు అనుమతి రావడంతో వీటికి సంబంధించినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి ఎంపిక విషయంలో ముందుకు అడుగులు వేయబోతోంది. అయితే ఆ సంస్థతోటి 20 ఏళ్ల పాటు అమలులో ఉండేలాగా ఏపీ ఏడీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంటుంది. అయితే దీనికి సంబంధించి ఒక 10 ఏళ్ల పాటు దీన్ని పొడిగించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరొక రాష్ట్రంలో రెండవ పైలట్ శిక్షణా కేంద్రం అందుబాటులోకి రానుండడంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి.